శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి ఆచార్య ఎప్పుడవుతాడంటే తను ఏం చెప్తున్నా ధర్మశాస్త్రము వేదము బాగా తెలిసిన్నవాడై ధర్మాన్ని ఆచరించేవాడు ఆచార్య. ఆచరించడానికి ఏముంటుంది? నాకు బాగా లెక్కలు వస్తే ఆచరించడానికి ఏముంటుంది? కావాలంటే 4 మాటలు అంకెలేసి కూడుకోవాలంతే. ఆచరించడానికి ఏముంటుందని ఆచార్య? నీకు ధర్మశాస్త్రం తెలిస్తే, జీవితంలో ధర్మాన్ని అనుష్ఠానం చేసి చూపిస్తే, 10 మందికి నువ్వు ఆదర్శవంతుడవైతే, ఆయనలా బ్రతకండి అని శిష్టాచారానికి నువ్వు ప్రమాణమైతే ఆనాడు నువ్వు ఆచార్య. ద్రోణుడు ఆచార్య, ద్రోణాచార్య అని పిలిచారు. ద్రోణుడు విలువిద్య నేర్పాడు. మరి ఆచార్యుడు ఎందుకు అయ్యాడు? ద్రోణుడు విలువిద్య నేర్పించి ఉండవచ్చు, కానీ ఎందుచేత ఆచార్యుడయ్యాడు అంటే ధర్మము వలన ఆచార్యుడయ్యాడు. ఏమిటి ద్రోణుడి ధర్మం? విద్య నేర్పేటప్పుడు పాత్రత చూశాడు. ద్రోణాచార్యుల వారి గురుకులానికి విద్య నేర్చుకోవడానికి ప్రపంచం అంతటి నుంచి శిష్యులు వచ్చారు. వచ్చి ఆయన్ని ఆశ్రయించేవారు. ద్రోణాచార్యుల వారిని చంపడానికి నాకు కొడుకు కావాలి అని చెప్పి ద్రుపదుడు యజ్ఞం చేశాడు. యజ్ఞంలోంచి, యజ్ఞవీధిలోంచి వచ్చాడు దృష్టద్యుమ్నుడు. ఆయనని చంపడానికి వచ్చాడు. వెళ్ళి ద్రోణుడి దగ్గర చదువు నేర్చుకో అన్నాడు. ఇప్పుడు దృష్టద్యుమ్నుడికి చదువు చెప్తే తననే చంపేస్తాడు ఆ చదువుతో. అయినా చెప్పాడు. ఎందుకు చెప్పాడో తెలుసా? జాతస్య హిధ్రువో మృత్యు, ఈ శరీరం పడిపోతుంది. విద్య నాది అని లోభంతో ఉంచుకుంటే వాసన వస్తుంది, ఒకళ్ళకి పనికిరాదు. జ్ఞాన కలునిలోని శారదయువోలే అంటారు పోతన గారు. ఏదో చూపిస్తే తప్ప నోట్లోంచి ముక్క పైకి రాదనుకోండి. ఆ లోభంతో కూడినటువంటి చదువు, ఆ చదువు నేర్చుకున్న చదువు బయటికి రావడం ఆవు పాలిచ్చినట్టు ఉండాలి. ఆవు ఎక్కడో పుట్టల దగ్గర తిరిగి గడ్డి మేస్తుంది, పనికిరానటువంటి నీళ్లు తాగుతుంది. గబగబా తినేసి వచ్చి కూర్చుని ప్రశాంతంగా మళ్ళీ నోట్లోకి తెచ్చుకొని నెమర వేసుకుంటుంది. ఎంతో కష్టపడి పాలు తయారు చేస్తుంది. దూడ పరిగెత్తుకొచ్చి పొదుగు దగ్గర ఉన్న శిరాన్ని నోటితో పట్టుకొని చప్పరించి 4 గుద్దులు గుద్దితే పాలు వదిలేస్తుంది. తాను ఎంతో కష్టపడి శాస్త్రాలు అధ్యయనం చేశాడు. బాగా 1కి 10 మాటలు జ్ఞాపకం తెచ్చుకుని వాటి మీద సాధికారికత సంపాదించుకున్నాడు. కానీ అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం పరిశ్రమ చేసి అరటిపండు ఒలిచినట్టుగా నోట్లో పెట్టేస్తాడు. ఎందుకు పెట్టేస్తాడు? అయ్యా మీరు మాకు చెప్పండని 2 చేతులెత్తి నమస్కరించి అడిగి కాళ్ళు పట్టుకుంటే చాలు, చెప్పకుండా ఉండలేక చెప్పేస్తాడు. అది ఆయన ఔదార్యం. అంతేకాని తన కోసమని దాచుకోడా చదువు. అది విద్యయందు లోభము లేనటువంటి ప్రవృత్తి. ఇప్పుడు ద్రోణాచార్యుల వారికి లోభం లేదు విద్యలో. ఎప్పటికైనా పడిపోతుంది శరీరం. కృష్ణుడు పుడితేనే చచ్చిపోతానని పిల్లలందరినీ చంపితే కంసుడు అవుతాడు. ఎలా అయినా పడిపోతుంది, ఏదో నిమిత్తం ఉండాలి. దృష్టద్యుమ్నుడి చేతిలో పడిపోతే పడిపోని, కానీ చదువు చెప్తాను, గురువుగా అది నా ధర్మం, చదువు చెప్పాడు. కన్న కొడుకు అశ్వత్థామ బ్రహ్మాస్త్ర ప్రయోగము ఉపసంహారము నేర్పమని అడిగాడు. వీడి ఎందు రౌద్ర ప్రవృత్తి ఉంది, ముందు వెనకలు ఆలోచించాడు. ఆలోచించకుండా బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తాడు, చాలా ప్రమాదం వస్తుంది, అందుకుని చెప్పనన్నాడు. ప్రయోగం ఒకటి చెప్పి ఉపసంహారం చెప్పడం ఆపేశాడు. అప్పుడు ప్రయోగించాడని. అర్జునుడు తన కడుపున పుట్టినవాడు కాదు, శిష్యుడు. అర్జునుడిని తీసుకొచ్చి కూర్చోపెట్టుకొని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం, ఉపసంహారం కూడా చెప్పాడు. ఎవడు యోగ్యుడో, ఎవడు ఇచ్చినటువంటి విద్యని సక్రమంగా వినియోగించుకోగలడో, ఎవడు ఒక అస్త్రాన్ని ప్రయోగించేటప్పుడు 10 మార్లు ఆలోచించి వెయ్యొచ్చో వెయ్యకూడదో చూస్తాడో, అటువంటి వాడి చేతిలో విద్య పెట్టాలి తప్ప ప్రతి పనికి మాలిన వాడికి తీసుకెళ్ళి పాత్రత లేకుండా విద్యనిచ్చేస్తే ఆ విద్య లోక నాశనానికి కారణమవుతుంది. అందుకే అలా ఇవ్వరు విద్యనిచ్చేటప్పుడు. అది గురువు యొక్క ధర్మం. ఆ ధర్మాన్ని పాటించాడు ద్రోణుడు. ఏకలవ్యుడు బటనవేలు తీసేశాడు. ద్రోణాచార్యుల వారు స్వార్థపరుడు అంటారు, తప్పు. ద్రోణాచార్యుల వారు ఏకలవ్యుడి బటనవేలు తీసుకున్నాడంటే దానికి ఒక కారణం ఉంది. ఏకలవ్యుడు అరణ్యాల్లో ఉంటాడు.
అరణ్యాల్లో ఉంటాడు కాబట్టి ఆయన వేషధారణ విచిత్రంగా ఉంటుంది, పక్షీకలు అవి పెట్టుకుని ఉంటాడు. పాండవులు వేటకొచ్చారు, బాణప్రయోగం గురితో వేయగలమో లేదో చూసుకోవడానికి. వాళ్ళ వెంట వేట కుక్కలు వచ్చాయి. ఆ వేట కుక్కలు పరిగెడుతూ పరిగెడుతూ ఏకలవ్యుణ్ణి చూసి భౌ అని మురిగాయి. నన్ను చూసి కుక్క మురుగుతుందా అని తెరిచిన నోరు మళ్ళీ ముయ్యకుండా పైకి కిందకి బాణాలు కొట్టాడు నోట్లోకి. ఒక కుక్కకి మొరగడం ధర్మం. కోటేశ్వరరావు గారు గౌరవనీయుడా గౌరవనీయుడు కాదా కుక్కకేం తెలుస్తుందండి? నేను శీతాకాలం తెల్లవారుదామని కాసేపు ఆరోగ్యం కోసం వ్యాయామం కోసం నడిచి పెడదామని పైన ఓ పెద్ద టోపీ పెద్ద ఆచ్ఛాదన అన్నీ వేసుకుని వెడుతుంటే భౌ అంటుంది. ఓ కుక్క, నీకు తెలియద్దా నేను నిన్ననే మాతృదేవోభవ చెప్పొచ్చాను అని కుక్క మీద కోప్పడితే నేను కుక్కనవుతాను. అది కుక్క ధర్మం అరుస్తుంది. అలా కుక్క అరవకుండా ఛీ అని మాట అన్నవో చిన్న కర్ర మొక్కో చేత పట్టుకుని వెళ్ళు, అది ధర్మం. అంతేగాని కుక్క అరిచిందని ఎన్ని బాణాలు కొడతావా? కుక్క అరిస్తే ఇన్ని బాణాలు కొట్టిన వాడి దగ్గర ఇంత విలువిద్యుంటే రేపు పొద్దున్న ఈ క్రౌర్యంతో ఎంతమందిని నిష్కారణంగా తీసేస్తాడు, ధర్మానికి ఎలా పనికొస్తాడు ఇంత క్రౌర్యం ఉన్నవాడు? అందుకని పనికిరాదు, పాత్రత లేదు, అందుకు తీసేశాడు బొటనవేలు. ఆయనకే స్వార్థం ఉంటే అర్జునుడికి చెప్పి అశ్వత్థామకి ఎందుకు చెప్పకుండా ఉంటాడు? తన్ని చంపడానికి పుట్టిన దుష్టజుమ్నుడికి ఎందుకు చెప్తాడు? గురువు అంటే ధర్మశాస్త్రాన్ని పట్టుకుని ప్రవర్తిస్తున్నావా? నీ ఆచరణ, నువ్వు పట్టుకున్న ధర్మం 10 మందికి ఆచరణీయమైతే, శిష్టాచారమై ప్రమాణమైతే, నిన్ను చూసి 10 మంది నేర్చుకునేటట్టుగా జీవనం ఉంటే ఆయన ఆచార్య. అందుకని ద్రోణాచార్య, భీష్మాచార్య, కృపాచార్య, శంకరాచార్య, ఆచార్య అన్న పదానికి అర్థం ఏమిటంటే తాను ఏ ఆశ్రమంలో ఉన్నాడో ఆ ధర్మాన్ని ఆచరించి చూపిస్తాడు. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, సనాతన ధర్మంలో ఇది పెద్ద పీఠముడి. అసలు ధర్మము నుండి మినహాయింపు ఉండదు ఏ ఆశ్రమానికి కూడా. అందుకే చూడండి, ఒక మాట అంటుంటారు, వర్ణాశ్రమములు అని ఓ మాట. వర్ణము ఆశ్రమము ఈ రెండిటిని బట్టి ధర్మం ఉంటుంది ఎప్పుడు. దానికి గుండెలు బాదుకోక్కర్లేదు. ఏ వర్ణధర్మం వాళ్ళు పాటిస్తే వాళ్ళు ఈశ్వరుణ్ణే చేరుతారు. పసిపిల్లాడికి పాలు తాగితే చాలు, కడుపు నిండుతుంది. అంతేకాని సమానత్వ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి పెద్ద ప్రతిపాదన చేసి 3 గంటల ఉపన్యాసం ఇచ్చి ఈ ఇంటి యజమాని పాయసాన్నమును తినుచున్నాడు, ఆవకాయన్నమును తినుచున్నాడు, పసిబిడ్డకి పాలు మాత్రమే పట్టుచున్నాడు, సమానత్వం ఎక్కడున్నది, ఇక్కడ పెట్టవలను అని ఆవకాయన్నం పెట్టు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి వెళ్ళాలి. ఎవరికి సంబంధించినటువంటి పాత్రత దక్షత పట్టి వాళ్లకుండే ధర్మం వాళ్లకు, ఎవరికి సంబంధించినటువంటి పాత్రత దక్షత పట్టి వాళ్లకుండే ధర్మం వాళ్లకుంటుంది. వేదం అలా విధించింది. అంతేగాని ఎవరిని పాడు చేయడం వేదం ధర్మం కాదు. సరిగా పక్షపాతం అన్న కళ్ళజోళ్ళు పక్కన పెట్టి చూడాలి ఏదైనా చూస్తే. అలా చూస్తే అసలు వేదం ఎందుకు చెప్పిందో అర్థం అవుతుంది. కష్టపడి పనిచేసేవాడిని తీసుకొచ్చి ఏకాదశి ఉపవాసం చేయమంటే వాడు ఏమైపోతాడు? స్పృహ తప్పి కింద పడిపోతాడు. మినహాయింపించి నువ్వు అక్కర్లా, ఏకాదశి ఉపవాసం చెయ్యక్కర్లా, ఒక్క నమస్కారం చేయి చాలు, గోవిందా అని వెళ్ళిపో, నీకు ఏకాదశి ఉపవాస ఫలితం ఇచ్చేస్తున్నావు. నువ్వు 3 పూట్ల సంధ్యావందనం చేసి యజ్ఞోపవీతం వేసుకున్నది త్యాగమయమైన జీవితంతో ఉండాలి. నువ్వు ఏకాదశి ఉపవాసం చేయకపోతే తప్పు. ఎవడు చెయ్యాలో ఎవడు చేయకపోయినా పర్వాలేదో వేదం ఉదార హృదయంతో చెప్పింది. వర్ణము ఆశ్రమము ఈ రెండిటిని బట్టి ధర్మం ఉంటుంది. ఉన్నప్పుడు ఏ ఆశ్రమము ధర్మమునకు మినహాయింపు లేదు. అన్ని ఆశ్రమములు ధర్మము చేత కట్టబడి ఉంటాయి. ధ్రియతేవా జనైరితి ధర్మం. పట్టుకుంటే ధర్మం, అనుష్ఠిస్తే ధర్మం. నేను చదువుకున్నానండి అంటే ధర్మం కాదు. సంధ్యావందనం చెయ్యాలని నాకు తెలుసండి అంటే ధర్మం కాదు. సంధ్యావందనం చేస్తే ధర్మం. నువ్వు ఉపన్యాసం మాని అరగంట ఆలస్యంగా రా, క్షమార్పణ చెప్పు సభకి, పర్వాలా. సంధ్యావందనం చేసి మాత్రం రా. సంధ్యావందనం మానేసి సభకు వచ్చి ప్రసంగాలు చేయకు. సంధ్యావందనం ప్రధానం. ఏది ధర్మము అంటే నువ్వు ఏది చదువుకున్నావో అది అనుష్ఠిస్తున్నావా? అనుష్ఠానము ప్రధానము. అనుష్ఠానము లేకుండా నాకు తెలుసు భ్రష్టత్వము. ఇదే సీతమ్మ తల్లి సుందరకాండలో అడిగింది. ఇహసంతో నవాసంతి సతోవా నానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది రావణుణ్ణి. ఇక్కడ చెప్పేవాడు లేడా? నువ్వు వినవా? తెలుసు కదా, వేదం చదువుకున్నావు కదా, ఎందుకు ఆచరించావు? ప్రమాదం సుమా రావణ, పాడైపోతావు అని చెప్పి. అనుష్ఠానం చేయడం అనేటటువంటి ప్రధానం, ఆచరించడం ప్రధానం. సభకి ఎంతమంది వచ్చారు అన్నదాన్ని బట్టి సనాతన ధర్మ గౌరవం ఉండదు. సభకొచ్చిన వాళ్ళల్లో ఎంతమంది బొట్టు పెట్టుకున్నారన్న దాన్ని బట్టి సనాతన ధర్మ గౌరవం ఉంటుంది. లేని దానికి ఎన్ని వింటే ఆడకు కావాలి. ఇంత బొట్టు పెట్టుకోవడానికి నీకు కష్టమైపోతే నువ్వు సనాతన ధర్మ ప్రమాణాన్ని అంగీకరించిన వాడివని నిన్ను నేను ఎలా నమ్మగలను? అసలు ప్రథమ ప్రమాణాన్ని నువ్వు స్వీకరించలేనప్పుడు. కాబట్టి ఎంతమంది వచ్చారన్నది కాదు, ఎంతమంది బొట్టు పెట్టుకున్నారన్నది ప్రధానం. వీధిలో కుంకం పెట్టి బొట్టు పెట్టుకోమని ప్రతి వాళ్ళని బలవంత పెట్టక్కర్లేదు, వాడు పెట్టుకోవాలి.
నిన్ను అన్నం తినమని ఎవడు చెప్తే తిట్టును? బొట్టు కూడా అందుకే పెట్టుకోవాలి. కాబట్టి ధర్మము అంటే పట్టుకోవలసినది. ఏ ఆశ్రమమునకు ఆ ధర్మం ఉంటుంది. బ్రహ్మచారికి బ్రహ్మచారి ధర్మం ఉంటుంది, గృహస్థుకి గృహస్థు ధర్మం ఉంటుంది. గృహస్థు సన్యాసిలా బతకూడదు. అబ్బే ఏమిటోనండి ఇదంతా మాయా, ఏమిటో ఈ పిల్లలేమిటో భార్య ఏమిటో అనకూడదు. చక్కగా చెప్పాలి. అపమృత్యువు లేకుండా దీర్ఘాయుర్దాయంతో ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం, నా బిడ్డలు వృద్ధిలోకి రావాలి, నేను వాళ్ళ పెళ్లి చేయాలి అనాలి. నీ మనవణ్ణి కూడా చూసేసిన తర్వాత ఇంకా నాకెందుకండి ఇవన్నీ అని అప్పుడను వైరాగ్యంగా నేను పెళ్లి చేసుకోనండి, ఏమిటోనండి ఇదంతా తప్పు. భగవాన్ రమణుల దగ్గరికి వచ్చి ఇలాంటి పిచ్చి కూతలు కూస్తే ఆయన ఓ మాట అడిగారు. ఏమిరా ఇన్ని మాటలు చెప్తున్నావు కదా, నేను ఓ మాట చెప్తాను వినన్నారు. అది గురువు వాక్యం అంటే అలా ఉంటుంది, మహాపురుషుల యొక్క మాట. విస్తరి యొక్క చివరి ప్రయోజనం ఏమిటి? పెంటకుప్పలో పారేయడం. విస్తరిని ఎవరు తీసుకెళ్ళి బీరువాలో పెట్టుకోరు, ఎంత మహాత్ముడు భోజనం చేసినా పట్టుకెళ్ళి పెంటకుప్పలో పారేస్తాడు. పెంటకుప్పలో పారేయడం విస్తరి యొక్క చరమ ప్రయోజనం కాబట్టి విస్తరి కుట్టి పెంటకుప్పలో పడేస్తావా? మంచి బాదమాకులు తీసుకురావాలి, కడగాలి, దగ్గర పెట్టుకోవాలి, ఒకదాని పక్కన ఒకటి పెట్టాలి, కొత్త చీపురు కట్ట పట్టరావాలి, వాడింది కాదు, అందులో చీపురు పుల్ల తీయాలి, కడగాలి, సన్నగా చీల్చాలి, అవతల వాడికి గబుక్కుని కంఠంలోకి వెళ్ళిపోకుండా చక్కగా అందంగా దాన్ని సన్నకన్నాలు పెట్టి కుట్టాలి, గుండ్రంగా విస్తరి తయారు చెయ్యాలి, తడిబట్ట పెట్టి తుడవాలి, వచ్చిన అతిథికి వెయ్యాలి, అందులో వడ్డన చెయ్యాలి, ఆయన తినాలి, ఉత్తరాపోసనం పట్టాలి, తర్వాత నువ్వు ఆ విస్తరిని మడతపెట్టి తీసుకెళ్ళి పెంటకుప్ప మీద పారేయాలి. అబ్బే నాకు వేదాంతం తెలిసిందండి అని పెళ్ళిళ్ళు మానేయడం కాదు ధర్మం అంటే. ధర్మం అంటే ఈ శరీరంతో ఉన్నందుకు పెళ్లి చేసుకుని ధార్మికమైన కామము చేత సంతానమును కని పితృరుణాన్ని తీర్చుకుని, దేవరుణాన్ని తీర్చుకుని, ఋషి రుణాన్ని తీర్చుకుని, రామాయణ భాగవతాది గ్రంథములను పఠించి 10 మందికి మంచి మాటలు చెప్పి చిట్ట చివర నువ్వు వైరాగ్యాన్ని పొంది, వైరాగ్యము వలన జ్ఞానమును పొంది, జ్ఞానము వలన మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలగడం, మిట్లెక్కడం. అంతేగాని అబ్బే ఈ శరీరం అసత్యం అండి దీన్ని చంపేయడం ఆ ధర్మం కాదు. విస్తరిని పారేస్తున్నావా, శరీరాన్ని గురించి అలా ఎందుకు మాట్లాడతావు అని అడిగారు రమణులు. అది గురువాక్యం అంటే. శాస్త్ర సారాన్ని ఒక్క వాక్యంలో ఆవిష్కరిస్తాడు గురువు. కాబట్టి ఆచార్య అంటే ఆచరించి చూపించువాడు. ఆచరణ లేని విద్య ఎవరికి పనికొస్తుంది చెప్పండి? ఆయనే చేయడు ఏమి, ఇంకా ఆయన్ని చూసి ఏం చేస్తావు? వీధిలోకి వెళ్ళి ఆయన అద్భుతంగా మాట్లాడతాడు కానండి 2 గంటలు ఆయనే చేయడు సంధ్యావందనం. ఇప్పుడు ఎవరు చేస్తారు? ప్రాణం పోయినా ఆయన సంధ్యావందనం మాత్రం మాండండి. సంధ్యావందనం ఒకటి చాలు. సంధ్యాహీన అశుచి, సంధ్యావందనం చేస్తాడండి ఆయన, సంధ్యావందనం మానరు ఆయన. అదొక్కటి చాలు, 10 మందికి మార్గదర్శకత్వం వహిస్తుంది. నువ్వు చేసే మంచి పని నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో అది 10 మందికి ఆదర్శం అవుతుంది. ఆచరణ లేకపోతే ఇబ్బంది. కానీ ఒక్క విషయం గమనించాలి, గురువు దగ్గరికి వచ్చేటప్పటికీ ఆచరణ కలిగిన గురువు ఉంటాడు, ఆచరణ లేని గురువు ఉంటాడు, కానీ ఇద్దరూ గురువులే. ఇది తేడా. ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఒక గురువుకి ఆచరణ ఉండదు, ఒక గురువు ఆచరిస్తాడు. ఆచరణ లేదని గురువు ఆచరణ లేనివాడు కాబట్టి గురువు కాడని అనకూడదు. ఎందుకో తెలుసా? నేను ఆత్మ అని 24 గంటలు ఆత్మగానే నిలబడిపోయేటటువంటి స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. భగవాన్ రమణులు ఉన్నారు, ఆయనకి ఒంటి మీద బట్ట కూడా అక్కర్లా. ఏదో 10 మంది అయ్యా అలా బాగుండదండి, ఓ గోచి పెట్టుకోండి, మీకంటే సర్వం బ్రహ్మం, మాకు మాత్రం తేడాలు ఉన్నాయి, ఓ గోచి పెట్టుకోండి అంటే పెట్టుకున్నారు. ఆయన పెట్టుకుని తిరుగుతూ ఉండేవారు. కాబట్టి ఆయన మహాజ్ఞాని. అందుకని ఆయన సంధ్యావందనం చేయలేదు. రమణ మహర్షి సంధ్యావందనం చేయలేదండి నేను మానేశానండి అనకూడదు. ఎప్పుడూ జీవితంలో ఇద్దరిని అనుకరించరాదు. జ్ఞానిని అజ్ఞానిని ఇద్దరినీ అనుకరించకూడదు. ఈ విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మహాజ్ఞానిని అనుకరించరాదు. రామకృష్ణ పరమహంస మహాజ్ఞాని, కంఠంలో రాచపుండు పుట్టింది. అన్నం మింగలేకపోతుంటే వివేకానందుడు పిలిచి, అయ్యా మీతో కాళికాదేవి మాట్లాడుతుంది కదా, అమ్మా అన్నం తినలేకపోతున్నానమ్మా అని చెప్పకూడదా, తినే అవకాశం కల్పిస్తుంది కదా అన్నారు. అలా అంటావా, అడగమంటావా, అడుగుతానుండు అని లోపలికి వెళ్ళి బయటకు వచ్చారు. ఏమందమ్మన్నారు వివేకానందుడు. ఇన్ని కంఠాలతో తింటున్నది నువ్వు కాదా అని అడిగిందన్నారు. అంటే అంతటా ఉన్నది ఒక్క ఆత్మ. ఆయనలా మనం ఉండగలమా? ఆయనలా నువ్వు ప్రవర్తించగలిగితే చెప్పు, నువ్వు సంధ్యావందనం మానేయచ్చు. జ్ఞానిని అనుకరిస్తే గోచి పెట్టుకుంటే రమణ మహర్షి అవుతాడా? అవలేడు. రమణ మహర్షిలా నీకు జ్ఞానం వచ్చేస్తే నువ్వేం చేశావన్న దానితో ఇక సంబంధం, అప్పుడు ఇక కర్మతో సంబంధం ఉండదు. జ్ఞాని ఆత్మగా నిలబడిపోయి ఉంటాడు. రమణులకు సర్కోమా వ్యాధి వచ్చింది, శస్త్రచికిత్స చేశారు.
ఆ పుండు కోసినప్పుడు ఆయన జీవిత చరిత్రలో ఒక మాట చెప్తారు, అది కోసి కట్టుకట్టినప్పుడు వేడి తగలకూడదట. వేడి తగిలితే శరీరం అంతా బద్దలైపోయి రక్తం చుక్కల కింద పడిపోతుందట. అది తెలియక మంచి చలికాలం ఆయన మంచం కింద ఓ ఉష్ణోగ్రతని కల్పించగలిగిన యంత్రాన్ని పెట్టారు. హీటర్ అంటే మీకు తేలిగ్గా అర్థమవుతుంది. ఇవాళ ఏమైపోయిందంటే కొన్ని ఇంగ్లీష్ మాటలే బాగా అర్థమవుతాయి. సిగ్నల్ అంటే అర్థమవుతుంది. ధూమశకట గమనాగమన విరామస్థానములను సూచించే సంజ్ఞ అన్నాను అనుకోండి, ఆయన పిచ్చాడా అంటారు. కాబట్టి హీటర్ పెట్టారు అంటే మీకు తేలిగ్గా అర్థమవుతుంది. మంచం కింద హీటర్ పెట్టారు. హీటర్ పెడితే తెల్లవారి శిష్యులని వాళ్ళు అనేవారు. అందరూ వచ్చారు. వచ్చి చూసేటప్పటికీ భగవానుల శరీరం అంతా బద్దలైపోయి నెత్తురు చుక్కల కింద పైకి తట్టు కట్టింది. డాక్టర్లు వచ్చి గుండెలు బాదుకుని, అయ్యయ్యో ఈ శస్త్రచికిత్స చేసినప్పుడు అలా పెట్టకూడదు, ఎవరు పెట్టారన్నారు. ఎవరో పెట్టిన వాళ్ళు ముందుకు వచ్చి, అయ్యో మాకు తెలియదండి చలిగా ఉందని పెట్టామని. అయ్యా మీకు ఇంత బాధ కలిగినప్పుడు శరీరం బద్దలైపోతుంటే రక్తం చుక్కలుగా వస్తుంటే మమ్మల్ని పిలవచ్చుగా, వచ్చి తీసేస్తాం కదా, అయితే మీరే తీసేయచ్చుగా, ఎందుకండి అలా పెట్టి కూర్చున్నారు మరి అని అడిగారు. ఆయన అన్నారు చాలా తాపీగా, దీనికి బాగుంటుందని వాళ్ళు పెట్టారు, దీనికి బాగుండదని వాళ్ళు అంటున్నారు, ఇది బాగులేదని బద్దలైపోయింది, నేను మూడూ చూస్తున్నాను అన్నారు. నువ్వు అలా అనగలిగితే సంధ్యావందనం మానేయచ్చు, అలా అనలేను అంటే సంధ్యావందనం చేసి మెట్లెక్కి ఆ స్థాయికి వెళ్ళు. అందుకే జ్ఞానిని అనుకరించరాదు. నువ్వు అని నేను అన్నప్పుడు నేనేదో జ్ఞానినని మీరు అజ్ఞానులని నేను అంటున్నాను అనుకోకండి. మాట మాట్లాడేటప్పుడు ఎదురుగుండా ఉన్న వాళ్ళతో మాట్లాడడం అని ఒక లక్షణం ఉంటుంది. యథార్థానికి నా దృష్టిలో మీ అందరూ జ్ఞానులు, నేనే కట్టకడపటివాడిని. అందుకే బాగా అర్థమవుతుంది, చెప్పిస్తే జీర్ణం అవుతుందని ఈశ్వరుడు నాతో చెప్పిస్తున్నాడు, మీతో వినేటట్టు చేస్తున్నాడు. నేను మిమ్మల్ని చిన్నపరచడం నా ఉద్దేశ్యం కానే కాదు. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం అన్నప్పుడే నేను ఎంత గౌరవం ప్రకటన చేశానో మీరు అర్థం చేసుకుని ఉంటారు. మీరు అని ఎందుకు అంటుంటానంటే అది ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఉద్వేగంతో అలా వస్తుంది ఆ మాట, అంతేకాని అవతల వారిని కించపరచడం కాదు దాని ఉద్దేశ్యం. కాబట్టి జ్ఞానిని అనుకరించరాదు. అజ్ఞాని వాడికి ఏం తెలియదు, నేను పెట్టనంటే తద్దినం అంటాడు, ఆయన పెట్టట్లేదండి నేను మానేస్తాను అనకూడదు. అజ్ఞానిని అనుకరించరాదు, జ్ఞానిని అనుకరించరాదు. మరి ఎవరిని అనుకరించాలి? శాస్త్రం ఎరిగి పాటించేవాడిని అనుకరించాలి. ఎప్పటి వరకు? నువ్వు పండే వరకు. అందుకే పండిపోవడం అని ఒక మాట. పంటలు వేసుకున్నారండి అంటారు, పరమపద సోపానపటం ఆడుతున్నారు, ఆయన పండిపోయాడండి అంటారు. పండిపోవడం అంటే రంగు మారిపోవాలి. రంగు మారిపోయి లోపల గట్టిగా ఉన్న పదార్థం పీశలమైపోయి పుల్లది వగరుది తీపిగా అయిపోయి తనంత తాను ముచికను వదిలేయాలి. అది పండిపోవడం. సాధన చేసి 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 అన్నిటినీ చూసి నేను ఈ శరీరం కాదు ఆత్మని అని పండిపోయి దీన్ని వదిలిపెట్టాలి. వదిలిపెట్టడం ముచికని వదిలిపెట్టి కింద పడిపోవడం. అందుకే పండిపోయాడండి ఆయన జీవితంలో అంటారు, ఆయన పండిపోయాడండి అంటారు, పంటలు వేసుకోండి అంటారు, పంట పండిందంటారు. పండుట అన్న తెలుగు మాట వెనక అంత సంస్కార బలం ఉంది. కాబట్టి జ్ఞానిని అనుకరించకూడదు, అజ్ఞానిని అనుకరించకూడదు. తాను గురుస్థాయిలో తాను ఆత్మగా నిలబడగలిగిన 10 మందికి ఆదర్శంగా ఉండడం కోసమని కిందకి దిగొచ్చి శాస్త్రాన్ని యథాతథంగా ఆచరించి చూపిస్తారు కొంతమంది పెద్దలు. అలా చూపించిన వాడెవరో ఆయన నీకు చాలా తేలిగ్గా దొరుకుతాడు, పట్టుకోవడానికి అనుకరించడానికి దొరుకుతాడు. ఆయనలా బ్రతకాలని తెలుస్తుంది. ఆయన అలా బ్రతుకుతాడు కాబట్టి మనం ఎలా బ్రతకాలో ఆయన చెప్పింది సత్యం అని తెలుస్తుంది. ఆయన ఆచార్యుడు. అందుకని ఆచార్య శ్రేష్టో గురువునాం, గురువులందరిలో శ్రేష్ఠుడెవరంటే ఆచార్యుడు. అంటే దాని ఉద్దేశం మిగిలిన వాళ్ళు తక్కువని కాదు, వాళ్ళు కూడా గొప్పవాళ్ళే. ఏదో ఆచార్య శబ్దం ఉన్న వాళ్ళకన్నా ఆచార్య శబ్దం లేని వాళ్ళు తక్కువ అని సిద్ధాంతం కాదు. మనకు అందడం కష్టం. నేను మీతో ఒక ఉదాహరణ చెప్తాను, మీకే అర్థమైపోతుంది. రామకృష్ణ పరమహంసని శిష్యులు పల్లకీలో తీసుకెడుతున్నారు కలకత్తాలో సాయంకాలం వేళ. వేశ్యలందరూ విటుల కోసమని బయటికి వచ్చి నిలబడ్డారు. రామకృష్ణ పరమహంస ఎందుకో తెర తీసి చూశారు. వీధిలో నిలబడి ఏదో విటులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్న వేశ్యలు కనపడ్డారు. అమాంతమైన పల్లకీలోంచి దూకేశారు. దూకేసి పరిగెత్తుకు వెళ్ళిపోయి అందులో ఒక వేశ్యని గట్టిగా పట్టేసుకుని ఆమె కాళ్ళ దగ్గర తల పెట్టేసి కళ్ళమ్మ నీళ్లు పెట్టేసుకుని ఉద్వేగంతో మాట్లాడేస్తున్నారు. శిష్యులు వెళ్ళి గబగబా పట్టుకుని తీసుకొచ్చి పల్లకి ఎక్కించి, అయ్యా రండి రండి బాగుండదు, అప్రతిష్ట కూడాను, ఇది ఎక్కడ దరిద్రం అండి అని చెప్పి పల్లకి ఎక్కించి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయిన ఒళ్ళంతా చెమట పట్టి ఉద్వేగంతో ఉన్నారు.
ఆశ్రమానికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి, అయ్యా మీకు తగిన పనే ఇది, పల్లకీలో శిష్యులు మోసి తీసుకెడుతున్నావా? తెర తీసి చూసి పల్లకి దూకేసి వెళ్ళిపోయారు ఆ వేశ్యల దగ్గరికి. ఏమిటంటే ఆ చేష్టితం అన్నారు. ఆయన అన్నారు, వాళ్ళు వేశ్యలా, నాకు కాళికామాతలా కనపడ్డారే, అమ్మా అని పరిగెత్తుకెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడ్డానే అన్నారు. ఆయనకి భార్యలో కూడా కాళికాదేవి కనపడింది, ఆయనకి వేశ్యలో కాళికాదేవి కనపడింది. ఆయన సర్వకాలముల యందు బ్రహ్మముతో రమిస్తారు. అటువంటి సద్గురువు రామకృష్ణ పరమహంస. ఆయనతో నేను కూడా అలా ప్రవర్తిస్తానంటే రామకృష్ణ పరమహంసను అవుతానా? అవను. నేను క్రమక్రమంగా సాధన చేసి పండిన నాడు, నేను ఆత్మ అన్న స్థాయిలో నిలబడిన నాడు, అప్పుడు నాకు అంతటా బ్రహ్మమే కనపడుతుంది, నామరూపాత్మకమైన జగత్తు కనపడదు. అది యజుర్వేదం యొక్క గొప్పతనం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.